హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీలక్ష్మిని, డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో మన ఒక హెల్త్ని హెల్తీగా మనం పెట్టుకోవాలి అని అంటే సో మనకు పంచభూతాలు ఎలాగో సో పంచతత్వాలు అని అంటాం. సో అలాగే సో మనం తినే ఆహారం, మన వేళ్ళు కూడా చూడండి 5, అవునా? సో ఫింగర్స్ కూడా. సో అలాగే మనం తినే ఆహారంలో కూడా సో మనకు 5 న్యూట్రియంట్ రెగ్యులర్గా మనం తీసుకున్నామంటే సో దాన్ని హెల్దీ డైట్ అని అంటాం. సో ఏమేమి వాడాలి? సో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, మినరల్స్, విటమిన్స్. సో ఈ యొక్క ఎంటైర్ రిచ్ ఫుడ్ని మనం తీసుకోవడం వల్ల మన ఒక షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ అయ్యేది కాకుండా మనకి ఏ ఒక్క అనారోగ్యం కూడా దరిదాపుకు కూడా రాకుండా అనారోగ్య పాలవ్వకుండా. ఎందుకంటే ఎంత సంపాదన ఉన్నా ఆరోగ్యం బాగలేదనుకోండి, ఆరోగ్యం మహాభాగ్యం. అన్నిటికన్నా ఎంత ఉన్నా ఒక ఆరోగ్యం అనేది 0 అయిందంటే మిగతావన్నీ కూడా 0నే, అవునా? సో అలా మన ఒక ఎలా మన ప్లస్లో రావాలి, సో మన హెల్త్ని ఎలా మనం కాపాడుకోవాలి అని చూసినట్టయితే సో ఈ మధ్యకాలంలో నాకు వచ్చే ఒక కేసెస్ ఆల్మోస్ట్ దాదాపు ఇప్పుడు 2000 కేసెస్ నేను హ్యాండిల్ చేశాను. సో చాలా రకరకాల ఒక డిఫరెంట్ కేసెస్ నా దగ్గరకు వస్తుండే. సో ఎందుకు ఇది హోల్ డైట్ని నేను మీ అందరికీ షేర్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇది మనం రెగ్యులర్గా తీసుకున్నామంటే చాలా హెల్తీగా మనం ఉంటామండి. ఓకే, సో ఏమేమి వాడాలి మనము రెగ్యులర్గా అని అంటే సో డైలీ మార్నింగ్ అండి ఫైబర్ తీసుకోవాలి. సో ఇది గోరు చిక్కుడుకాయలతో చేసిన ఒక పౌడర్. సో దీని వాటర్లో సాల్యుబుల్ ఫైబర్. సో ఇది మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల సో మన ఒక బాడీలో స్టూలు, గార్బేజు ఏంటి టోటల్ బ్యాడ్ ఇంపాక్ట్ ఉన్న ఒక థింగ్స్ అన్నీ బయటకు రిమూవ్ అవుతాయి. సో ఈ ఒక వాటర్తో పాటు మనం ఈ పసుపు. సో ఈ మధ్య కాలంలో ఇంకొక యాజ్ పర్ ఎక్స్పర్ట్స్ గురించి నేను చెప్పినట్టయితే సో నెక్స్ట్ మన ఇండియాలో ఇంకో 1 or 2 yearsలో ఇంటింటికి క్యాన్సర్ పేషెంట్లు చాలా పెరిగిపోతున్నారు. యాజ్ పర్ ఎక్స్పర్టైజ్ నేను చెప్తున్నా, యాజ్ పర్ WHO రెఫరెన్స్ ప్రకారంగా నేను చెప్తున్నా. ఎందుకనంటే ప్రతి ఒక్క ఆహారంలో కెమికలైజ్ అడల్ట్రేషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల సో బాడీలో క్యాన్సర్ సెల్స్ అనేది ఉత్పత్తి అవుతుంది. కానీ ఇది ఒక పసుపు అండి, ప్యూర్ ఒక పసుపుతో ప్రిపేర్ చేస్తారు. ఈ యొక్క క్యాప్సూల్ని ఎంటీ స్టమక్లో డైలీ మీరు తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి క్యాన్సర్ ఉత్పత్తి అవ్వదు, క్రానిక్ పెయిన్స్ ఉన్న తగ్గిపోతాయి, స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది. సో కఫము, సో లంగ్ డిజార్డర్స్, సో లివర్ క్లెన్స్ చేయడానికి ఒక బెస్ట్ సప్లిమెంట్ అని నేను సజెషన్ ఇస్తాను. ఓకే, సో దీంతో పాటు సో నెక్స్ట్ ఈ మధ్య కాలంలో అందరికీ కూడా ఆల్మోస్ట్ కేసెస్ నేను నాకు వచ్చిన రిపోర్ట్స్ కేసెస్ చూసుకున్నట్టయితే సో ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ ఎక్కువ పోవడం, కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ పోవడం, ఓకే, సో లైక్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఇంక్రీజ్ అయిపోవడం, సో ఇవి ఎక్కువగా వస్తున్నాయి. సో ఎందుకు అని చూసినట్టయితే మనం తినే ఒక ఫుడ్లో ఫ్యాటీ యాసిడ్స్ కన్నా అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది. సో బాడీలో ఒక కొలెస్ట్రాల్ లెవెల్ని న్యూట్రలైజ్ చేయడానికి మనకు ఒక బెస్ట్ సప్లిమెంట్ ఏది అది అని అంటే దట్ ఇస్ omega-3 అంటాను. సో యాసిజిథిన్ ఒక యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట, ఆక్సిడైజేషన్ కాకుండా సపోర్ట్ చేస్తుంది. సో దట్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ క్రిల్ అండ్ CoQ10. CoQ10 అనేది ఒక బాడీలో ఒక ఎంజిన్ ఆయిల్ లాగా ఒక ఫ్యూల్ లాగా వర్క్ చేస్తుందండి. ఇది యూజువలీ మనకు ఉంటుంది మన ఆర్గన్స్లో ఈ యొక్క వైటమిన్స్ అనేది ఉంటుంది. బట్ ఏజ్ అవుతూ లైక్ ఒక 30 years క్రాస్ అవుతూనే మన బాడీలో ఒక కోఎన్జైమ్ Q10 అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. అంటే ఇంజిన్ ఆయిల్ ఎలా తగ్గుతుందో సో అలా మన బాడీలో ఈ ఫ్యూల్ అనేది తగ్గుతుంది, ఒక ఫ్యూల్ లాగా వర్క్ చేస్తుంది. దీనివల్ల సో మన ఒక హార్ట్ అనేది ఇంత హెల్దీగా మనం పెట్టుకోవచ్చు అంటే ఎటువంటి ఒక కార్డియాక్ అరెస్ట్ అవ్వకోకుండా సపోర్ట్ చేయడానికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. దీనివల్ల లివర్ క్లెన్స్ అయ్యేది కాకుండా ఎంటైర్ స్కిన్ డిజార్డర్స్ రాకోకుండా కంటి చూపు మెరుగుపరచడానికి సో మైండ్ ఇంత IQ లెవెల్ పెరుగుతుంది అని అంటే సో చాలా మనము అలర్ట్గా ఉండడానికి అండ్ స్కిన్ హెల్దీగా ఉండడానికి చాలా సపోర్ట్ చేస్తుందండి. ఈ యొక్క 2 సప్లిమెంట్స్ రెగ్యులర్గా మనం తీసుకోవాలి. అబౌవ్ 30 years ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనం తీసుకోవాలి. సో దీంతో పాటు సో మనము ప్రోటీన్ కూడా మనం చాలా ఇంపార్టెంట్. సో ప్రోటీన్ తీసుకోవడం, సో ప్రోటీన్ ఎందుకు అని అంటే సో మన బాడీలో ఒక బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఒక ఎంటైర్ మన బిల్డింగ్ ఉన్నట్టు మన బాడీ. సో దాన్ని మజిల్స్ టైర్డ్నెస్ వస్తుంది, సో మనకు చాలా నీరసంగా అనిపిస్తుంది, సో మూడీ లేదు, లేజీగా ఉన్నాము అంటే బికాస్ మన బాడీలో ప్రోటీన్ ఇంటెక్ తక్కువ ఉందన్నమాట. దానివల్ల హెయిర్ ఫాల్ రావడం, సో ఇలాంటి చాలా కేసెస్ అనేది మనము ఈ మధ్యకాలంలో మనతోనే అవుతుంది. ఎందుకు అంటే ప్రోటీన్ డిఫిషియన్సీ. సో ప్రతి మనిషి 20 kg బరువు ఉన్నారనుకోండి, 20 grams ఆఫ్ ప్రోటీన్ ఖచ్చితంగా తీసుకోవాలండి. సో మనం ఎంత
బాడీ వెయిట్ ఉందో సో అంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కంపల్సరీ మనం తీసుకోవాలన్నమాట. సో అలాంటి దాంట్లో ఒక సోయా బీన్ అంటాం కదా, సోయాస్, ఆ ఒక సోయా బీన్ అండ్ వే ప్రోటీన్తో ప్రిపేర్ చేస్తారు. ప్యూర్ న్యాచురల్ సోర్స్ ఇది. సో ఇది రెగ్యులర్గా ఆల్ ఎల్డర్స్ కంపల్సరీలీ మనం తీసుకుంటే మన ఎంటైర్ బాడీ చాలా ఫిట్గా ఉంటుంది. కానీ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, స్టోన్స్ ఫార్మేషన్, సిస్ట్ ఫార్మేషన్, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి సజెషన్ ఇవ్వలేదు. సో కానీ రెస్ట్ ఆఫ్ ఆల్ ద ఎల్డర్స్ కంపల్సరీలీ హెల్దీగా ఉండడానికి ఈ ప్రోటీన్ పౌడర్ ఖచ్చితంగా మీరు వాడాల్సిందే. సో దీంతో పాటు నెక్స్ట్ మనకు వైటమిన్స్ అని ఉంటామండి. సో ఈ మధ్య కాలంలో అందరికీ కూడా ఈ యొక్క అపార్ట్మెంట్స్లో ఎక్కువగా మనం ఉంటున్నాం, అండ్ ఇండ్లల్లోనే ఉంటున్నాం, బయట ఒక సూర్యరశ్మి మనకు తగలట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే డిఫిషియన్సీ, వైటమిన్ డి డిఫిషియన్సీ ఎక్కువ అవుతుంది, వైటమిన్ B12 డిఫిషియన్సీ ఎక్కువ అవుతుంది. బట్ మనం రెగ్యులర్గా ఆ ఒక ఫుడ్ని మనం తీసుకున్నట్టయితే, దిస్ ఇస్ అ వైటమిన్ డి సబ్లింగువల్ అనమాట. సో నాలుక కింద జస్ట్ 1 స్ప్రే మనం చేసుకోవడం వల్ల సో రెగ్యులర్గా మనం ఈ యొక్క ఫుడ్ని తీసుకుంటే సో మనం చాలా హెల్తీగా ఉంటాం. సో మన నరం సిస్టమ్ మొత్తం, బోన్స్ మొత్తం చాలా స్ట్రాంగ్గా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు హిమోగ్లోబిన్ లెవెల్ బెస్ట్గా ఉండడానికైనా, పింక్లింగ్ అవుతుంది, షాక్ కొట్టినట్టు అవుతుంది, నరాలు జుమ్ అంటున్నాయి, సో మూడీగా ఉన్నాను, లేజీగా బద్ధకంగా నేను ఉంటున్నా, సో ఏది మైండ్ పరిగెత్తట్లేదు, సో చాలా ఇంబ్యాలెన్సింగ్గా ఉంటున్నా. సో అంటే మన బాడీలో విటమిన్ B12 డిఫిషియన్సీ ఉందని అర్థం. సో అది పోగొట్టాలి మనము రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బాడీలో చాలా ఫిట్గా ఉంటుంది. సో ఈ యొక్క విటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, వైటమిన్ B12 అని ఒక విటమిన్. సో దీంతో పాటు మనకు స్నాక్ ఐటమ్ అని తింటూ ఉంటాం, ఓకేనా. సో స్నాక్ ఐటమ్నే ఒక డైట్ ఐటమ్ తింటే ఎలా ఉంటుంది? సో దిస్ ఈజ్ వాట్ మై పాయింట్ యాక్చువల్లీ, ఓకేనా. సో టేస్టీగా ఉండే ఒక డిలీషియస్ మన ఒక ఫ్లాక్స్ సీడ్ బార్స్ అని. సో ఇందులో అవిసె గింజలు, కార్న్ఫ్లేక్స్, ఓకే. సో వీట్ అంటే మన ఒక గోధుమ గింజలు, సో నెక్స్ట్ మన ఒక బ్లాక్ ద్రాక్ష అంట, దాంట్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది, ఆల్మండ్స్. ఈ యొక్క కాంబినేషన్తో షుగర్ ఫ్రీ చాక్లెట్స్, ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు పిల్లల నుంచి పెద్దవాళ్ళు, ఎల్డర్స్ ఎవరైనా తీసుకోవచ్చండి. రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా ఫిట్గా ఉంటాం. సో ఒక స్నాక్ ఐటమ్ అంట, అండ్ డైట్తో పాటు స్నాక్ అనమాట. సో దీంతో పాటు మినరల్ కూడా కాంబినేషన్లో మనం తీసుకోవాలి. కాబట్టి సో మన ఒక ప్యాంథనిక్ యాసిడ్, ఫులిక్ యాసిడ్, మ్యాగ్నీషియం, హార్ట్కి మ్యాగ్నీషియం అనే న్యూట్రియంట్ చాలా ఇంపార్టెంట్, అన్ని ఆర్గన్స్కి కూడా మ్యాగ్నీషియం చాలా ఇంపార్టెంట్. సో మినరల్ అనమాట. సో అలాంటి ఒక మినరల్ విటమిన్ కాంబినేషన్లో మనకు ఉండే ఒక గమ్మీస్. సో డైలీ ఇది ఒక షుగర్ ఫ్రీ, వ్యాగన్, ఎక్కడ కూడా గ్లూటన్ లేదు, ఎక్కడ కూడా ఈస్ట్ చేయలేదు, ఫార్మేషన్ చేయడానికి షుగర్ ఫ్రీ. సో షుగర్ ఉన్న వాళ్ళు, షుగర్ లేని వాళ్ళు, పిల్లలకైతే ఒకటి, పెద్దవాళ్ళు అంటే అబౌవ్ 10 years వాళ్ళకు 2 తినాలి, బిలో 10 years వాళ్ళు 1 తింటే చాలని. సో ఇవన్నిటితో పాటు మగవాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడినట్టయితే ఈ మధ్య కాలంలో మగవాళ్ళకు స్ట్రెస్ చాలా పెరుగుతుంది, ఓకేనా. సో దాంతోపాటు వాళ్ళకు ఎనర్జీ లెవెల్స్ డిక్రీజ్ అయ్యేది కాకుండా వాళ్ళలో స్టామినా తగ్గిపోయేది, పర్ఫార్మెన్స్ తగ్గిపోయేది, ఇమ్యూనిటీ డౌన్ అయిపోయేది, స్ట్రెస్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, యాంగ్జైటీ ఎక్కువ పోవడం, ఓకేనా. సో యాంగ్జైటీ ఎక్కువ అవడం, డిప్రెషన్ మూడ్లు ఎక్కువైపోవడం. సో ఇలాంటి ఒక సినారియో ఆఫ్టర్ పాండమిక్ అనేది ఎందుకు అని అంటే మెన్లో ఒక కార్టిసోల్ హార్మోన్ అని ఉంటుంది. ఆ ఒక హార్మోన్ ఎప్పుడు ఇంబ్యాలెన్స్ అవుతుందో టోటల్ నర్వస్ సిస్టమ్ మీద, వాళ్ళొక కార్డియాక్ మీద, కార్డియోవిస్కులార్ మీద, ఓకే, ఇమ్యూనిటీ మీద, సో నిద్ర సరిగ్గా రాకపోవడం, మెంటల్ అలర్ట్నెస్ లేకపోవడం, బద్ధకం పెరిగిపోవడం, సో ఇవన్నీ జరుగుతాయి. సో కానీ మన దాంట్లో ఒక బెస్ట్ ఎనర్జీ బూస్టర్ అని, సో ఇందులో మీకు కంప్లీట్గా అశ్వగంధ 400 mg, సర్పగంధ, హరితకి, బిబితకి, అర్జున. సో ఈ యొక్క ఆల్ కాంబినేషన్లో ఒక పెటెంటెడ్ ఫార్ములా. ఇప్పుడు నేను చూపించేదంతా లైసెన్స్డ్ పేస్ట్. సో సిన్స్ 20 years నుంచి మార్కెట్లో మెయిన్ మన ఒక ఉద్దేశం ఏంటి అంటే అందరు ఆరోగ్యం సేవ్ చేయాలనేసి. ఎందుకంటే నాకు డైలీ ప్లెంటీ ఆఫ్ కేసెస్ వస్తుంటాయి. సో అందుకనే ఈ యొక్క వీడియోని చేయడానికి రీజన్ ఎందుకనంటే అందరినీ ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఇది హెల్దీ డైట్ అనమాట. ఈ యొక్క హెల్దీ డైట్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటాం. అప్పుడు మన దరిదాపుకి ఏ ఒక అనారోగ్యం రాకోకుండా, అనారోగ్య బాలు కాకోకుండా, ఓకే, హాస్పిటలైజ్డ్ కాకోకుండా హెల్దీగా ఉండడానికి, ఓకే. సో ఇది ఆల్రెడీ పేషెంట్స్కి కాదు నేను చెప్పడం. సో హెల్దీగా ఉండడానికి, ఇంకా మన హెల్త్ని కాపాడుకోవడానికి సపోర్ట్ చేసే ఎంటైర్ ఒక హెల్దీ ఫ్యామిలీ ఒక కోంబో కిట్ అని చెప్తాం. సో అందరూ వాడండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం, ఆరోగ్యం ఐశ్వర్యం అంటాం. సో అన్నిటికన్నా మించినది ఏది అంటే అది ఆరోగ్యం అండి, ఓకే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సో థ్యాంక్ యూ.